సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా మా ఇద్దరి గురించి డీటెయిల్గా తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ఇంట్రడక్షన్ వీడియో చూడగలరు. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాం. పవన్ కళ్యాణ్ స్వార్థపరుడా? పవన్ మనస్తత్వం గురించి తెలిసిన వారికి ఈ మాట వినటానికే కొంచెం కష్టంగానే ఉంటుంది. పవన్ అభిమానుల బాధనైతే వివరించలేం కూడా. అయినా పళ్ళున్న చెట్టుకు రాళ్లు దెబ్బలు, పాపులారిటీ ఉన్న వ్యక్తికి విమర్శలు ఎప్పుడూ తప్పవు. సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ రోజు రోజుకు పవన్ పాపులారిటీ ఇంతలెంతలవుతుంది. దానిని చూసి ఓర్వలేని వారు బురద జల్లే అవకాశాల కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు వారికి ఒక వంక దొరికింది. దాన్ని పట్టుకుని పవన్ను అన్పాపులర్ చేయడానికి యథాశక్తి కృషి చేస్తున్నారు. ఇందుకే సంగతి ఏమిటంటే, ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ తనతో ఆత్మీయంగా ఉండే వాళ్లకు, మనసుకు నచ్చిన వాళ్లకు తన తోటలో కాసిన మామిడి పళ్ళను ఆప్యాయంగా పంపించడం ఒక వ్యాపకంగా పెట్టుకున్నారు. ఈ సంవత్సరం కూడా అదే పని చేశారు. అలా పంపిన వారిలో హీరో నితిన్, నిర్మాత సురేష్ బాబు కూడా ఉన్నారు. అలానే చిరంజీవి, నాగబాబులకు పళ్ళు వెళ్లలేదని అనధికారిక సమాచారం ఉంది. ఈ విషయాన్ని ఆసరాగా చేసుకుని పవన్ సొంత వాళ్లకే పంపలేదు. ఎందుకంటే ఆయనకు ప్రస్తుతం వాళ్లతో ఉపయోగం లేదు. పంపిన అందరూ కూడా ఆయనకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపయోగపడే వాళ్లే. ఇందులో పక్కా బిజినెస్ ఉంది కానీ ఆప్యాయత లేదు అని పుల్ల విరుపులు మాట్లాడుతున్నారు. సురేష్ బాబు తనతో సినిమా చేస్తున్నాడు కాబట్టి నితిన్ సహకారంతో తెలంగాణలో తన సినిమాలకు ఇబ్బంది రాకుండా ఉంటుందనే ఉద్దేశంతోనే పళ్ళు ఇచ్చి మచ్చిక చేసుకున్నాడని, మిగతా వాళ్లతో కూడా ఏదో ఆశించే ఈ ఫలహారం అందించారని విమర్శిస్తున్నారు. ఇంత చిన్న విషయాన్ని భూతత్వంలో పెట్టి చూపడం సిల్లీగానే అనిపిస్తుంది. కానీ పవన్ వ్యక్తిత్వంతో దానిని ముడిపెట్టడం కావాలని చేస్తున్న రాద్ధాంతమే అని పవన్ శ్రేయోభిలాషులు అభిప్రాయపడుతున్నారు. పవన్ నిజంగా స్వార్థపరుడే అయితే కోట్లు గుమ్మరించే సినిమాలను పక్కన పెట్టి నిరంతరం మదనపడే రాజకీయాల జోలికి వెళ్లేవాడు కాదు. నిజంగా స్వార్థపరుడైతే గత ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రచారానికే పరిమితమయ్యేవాడు కాదు. నిజంగా స్వార్థపరుడే అయితే ఇష్టానికి తన పేరును ఎవరు పడితే వాళ్ళు వాడుకుంటుంటే చూస్తూ ఊరుకునేవాడు కాదు. అసలు నిజంగా పవన్ది స్వార్థ వ్యక్తిత్వమే అయితే ఇన్ని లక్షల మంది అభిమానులే ఉండేవారు కాదు అని కొంచెం ఘాటుగానే వాదిస్తున్నారు. ఈ వాదన కరెక్ట్ గానే అనిపిస్తుంది. మంది ప్రజాస్వామ్య దేశం. ప్రశంసల కంటే విమర్శలకే ఎక్కువ నోళ్లు లేస్తాయి. అయినా పవన్ కళ్యాణ్ కూడా ఊరికిని వదిలేసే మనిషి కాదుగా. టైం చూసి ఎవరికి వడ్డించాల్సింది వాళ్లకు వడ్డిస్తారు. చూద్దాం వీళ్ళ టైం ఎప్పుడు వస్తుందో. ఇది బుల్టన్, మరో బుల్టన్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.